సో గాయ్స్, టైం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. మేము అలా సరదాగా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చాము. దారిలో మాకు ఈ అన్న కనిపించాడు. సో ఈ అన్న ఆల్మోస్ట్ ఇక్కడ 1 hour నుంచి ఇలానే ఏ బేరాలు లేకుండా ఇలానే నించొని ఉన్నాడు. సో ఈ అన్న దగ్గరికి వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తింటూ ఈ అన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేశాము. సో అన్న చెప్తూ తన ప్రాబ్లమ్స్ని చాలా భావోద్వేగంగా చెప్పాడు. సో ఈ అన్నని అడిగేసి ఇప్పుడు మన ఈ అన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ అన్న గురించి ఏదైనా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. సో లెట్స్ గో గైస్, ఈ అన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ఈ అన్నకున్న సమస్యలు అంటే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ మేము అలా బయటకు రావడం జరిగింది. సో వచ్చినప్పుడు దారిలో ఈ అన్న మాకు కనిపించాడు. సో ఈ అన్నతో ఐస్ క్రీమ్ తింటూ కొన్ని మాటలు మాట్లాడాము. సో మాకు ఈ అన్నది పడుతున్న కష్టాల గురించి అందరికీ తెలియజేయాలని ఉంది. సో అందుకని మేము ఈ వీడియో చేయడం జరిగింది. సో అన్న, మీ పేరేంటి? చేసు. ఎక్కడి నుంచి అన్న? వైజాగ్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు ఉంది. ఓకే, ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు అంతకుముందు బాగుంది వ్యాపారం. 2000, 3000. ఇప్పుడు షాపులు ఎక్కువ అయిపోయి లెక్క చోట షాపులు సందులు చోట షాపులు అయిపోయాయి. ఇప్పుడు వ్యాపారం తగ్గిపోయాయి ఎండాకాలం. ఇప్పుడు అయితే మాకు బాగా 1000 రూపాయలు ఎండాకాలం 1000 రూపాయలు అమ్మాం కష్టమే. ఇప్పుడు చలికాలం 500 అమ్ముకున్నాం. ఎండాకాలం అంటే 2000, 3000 అమ్మలేదు. తగ్గిపోయి బాగా వ్యాపారం. షాపులు ఉంది, వ్యాపారం తగ్గిపోయినాయి. ఎక్కడ చూడ షాపులు 5 రూపాయల ఐసులు, 10 రూపాయల ఐసులు. మా దగ్గర 20 రూపాయలు అంత కొనలేక షాపులు 10 రూపాయలు కత్తా ఫోన్లు చాకపోవడానికి బేరం తగ్గిపోతాయి బాగా. అవును, ఇప్పుడు ఏ చేత షాపులు ఎక్క చూత షాపులు మాకు బేరం బాగా తగ్గిపోయింది అన్న. అయితే మరి ఇప్పుడు ఎలా టైమింగ్స్ ఏంటి, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు వైజాగ్ లో? ఇప్పుడు అల్లిపోవడం, దొండపట్టి, అక్కిపల్లం, ఓకే, కోటసులు అన్ని మొత్తం అంతే. ఓకే ఓకే, లైన్ అక్కడ దిగితే అక్కడ వ్యాపారం మొత్తం. అంటే ఏంటి, సైక్లింగ్ గడా తొక్కడమేనా లేదంటే ఏమైనా? మామూలు నడిచే దూరం అంతే అది వెళ్ళిపోతుంది. తొక్కిసేళ్ళ దూరం అంతే. ఓకే, ఎలా అన్న? మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మీరు? 10:30కి. ఓకే, రాత్రి 9, 8 అయిపోతాం. 8 అవుతుంది. తిరగాలి బేరాలి. ఒక రోజు అంతా చేస్తే మీకు ఎంత అవుతుంది గిట్టుబాటు? కమ్మేసి పెట్టాం. 100కి 30 రూపాయలు కమ్మేసి. ఓకే, అంత అమ్మితే అంత కమ్మేసి. 1000 అమ్మితే 3 వందలు వస్తాయి. రోజుకి 1000 రూపాయలు అమ్మాలి, 3 వందలు వస్తాయి. మన ఎత్తు అంత అమ్మితే అంత 2000 అమ్మితే 2000, 3000 వస్తాయి. ఓకే, ఈ సంవత్సరం తగ్గిపోయి వ్యాపారం బాగా. 2 సంవత్సరాలు బాగా తగ్గిపోయి ఎండాకాలం. షాపులు ఎక్కువైపోయి వ్యాపారం తగ్గిపోయినాం. ఇప్పుడు ఏ చేస్తాయి ఎండాకాలం అంతా 1000 రూపాయల మీద కష్టం. వేరే కూలి పనికి వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి బాగా. ఓకే, ఐస్ బై చాలా డబ్బులు. ఓకే అన్న, అయితే మరి ఇప్పుడు పర్ డేకి మీకు ఎంత వస్తుంది? రోజుకి 3 వందలు వస్తాయి గట్టిగా అమ్మితే. రాత్రి 10 వరకు చేయాలి. ఓకే, మరి అయితే ఇప్పుడు మీరు ఫ్యామిలీ అది ఏంటి? ఫ్యామిలీ 2 పిల్లలు, మా వాడు నడుగు మొత్తం. ఓకే, ఇప్పుడు మీకు వస్తుందంతా సరిపోతుంది చాలా. రోజుకి 2 వందలు పాలు ప్యాకెట్కి, పెరుగు ప్యాకెట్కి సరిపోతాయి. ఇంటి అద్దె, సూట్ బీజులు అన్ని కట్టుకొని చాలా డబ్బులు. ఓకే, గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు రావడం జరుగుతుందా డబ్బులు? ఏది ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి ఏం లేదు. లేదు, హస్బెండే అంత అంత. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పెట్టారు బండి? 20 సంవత్సరాలు పెట్టారా? మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా? ఇది బాగా మంత్లీ ఇన్కమ్ బాగా వస్తుందా? ఏది రాలేదు. షార్టేజ్ వస్తుందా? ఏది రాలేదు బాగా. మీకు ఎంత వస్తుంది మంత్లీ? అదే చెప్పలేదు. ఎండాకాలం అంతా రోజు 3 వందలు గ్యారంటీ, 3 వందలు 4 వందలు గ్యారంటీ. చలికాలం 150, 100 అలా. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఎండాకాలం అంతా కూడా బాగుంది వ్యాపారం. ఎండాకాలం తగ్గిపోయింది. ఎండాకాలం షాపులు ఎక్కువ అయిపోయినాం. వ్యాపారం బాగా తగ్గిపోయింది మాకు. ఇప్పుడు మీకు ఎండాకాలం కాకుండా మిగతా వెంటనే మీకు ఎలా ఉంటుంది? అలాగే చలికాలం అంతా తగ్గిపోతాయి. ఎండాకాలం మనకి వ్యాపారం, చలికాలం బేరం వల్ల ఎక్కువ. ఎండాకాలం వ్యాపారం ఉంటుంది. ఓకే అన్న, అయితే మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంకా ఏవే కావాలనుకుంటున్నారు? ఇల్లు రాలేదు మాకు. అన్ని అద్దెలు కానీ కష్టం. సొంత ఇల్లు లేదు మాకు. ఓకే, అందరం 2 ఏసి 3 ఏసులు ఉంది. వాళ్ళకి కొత్త మాకు చిన్న పేరు తయారు వచ్చి రాలేదు ఇల్లు. మా ఆవిడ పేరు రావాలి, నా పేరు వచ్చింది రాలేదు ఇల్లు. అందుకు పట్టాలు 4 మంది ఇచ్చాం, మాకు రాలేదు. ఏ చేత ఏ ఇల్లు చోట రాదు. జగన్ ఇచ్చిన ఇల్లు రాలేదు, చంద్రబాబు ఇచ్చిన ఇల్లు రాలేదు. దగ్గర వచ్చి ఆగిపోతాయి ఇల్లు. మాకు ఏ చేత అంత బాధలు. ఇంకేది కట్టుకోవడం కష్టమే. సొంత ఇల్లు అంతా ఓళ్ళు ఇవ్వలేదు, మనం కొనుక్కోవడం కష్టమే. ఇప్పుడు అద్దెలు బాగా పెరిగిపోయినాయి. చిన్న రూము 2000 అయ్యి ఉండదు. మాకు ఇప్పుడు ఇల్లు 6000 అద్దె. నెలలో 6000 కట్టాలి. పొల ఏరే, మోటార్ ఏరి, అన్ని ఏరే డబ్బులు. ఇప్పుడు మాకు బాధలు బాగా. జగన్ ఎత్తు ఏది ఇవ్వలేదు. ఓకే, మీకు దేని వల్ల రాలేదన్న? అంటే మీకు ఏమైనా ఓన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉండడం వల్ల రాలేదా? ఏది లేదు, మాకు ఏది లేదు. ఐస్ బండి ఒకటి, సొంత ఇల్లు ఏది లేదు. ఇవన్నీ కూడా రెంటే కదా? కంపెనీ అంతే, కంపెనీ. మాకు అద్దె ఇల్లే. జస్ట్ కంపెనీ కింద కంపెనీ కింద చేస్తున్నాం అంతే. అద్దె ఇల్లే మాకు. అద్దె ఇల్లే, ఒక ఇల్లు రాలేదు, సొంత ఇల్లు రాలేదు. ఓకే గైస్, మీరు వీడియో అయితే ఇప్పుడు చూసారు కదా. సో ఈ వీడియోస్ మేము తీయడానికి అంటే మీరు అనుకోవచ్చు, వీళ్ళు ఏంటి ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నారు, అసలు
ఏం పని ఉంది ఈ వీడియోస్ తీయడం వల్ల, మాకు చూడడం వల్ల మాకే యూజ్ ఏముంది, ఇలా మీరు అనుకుంటే మాత్రం మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం గైస్. ఈ వీడియో చూడడం వల్ల ఇలాంటి వాళ్ళు పడుతున్న కష్టాలు మనకు తెలుస్తాయి. సో ఎందుకంటే ఇలా చాలా అంటే చాలా చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మనం ఎప్పుడు 5 స్టార్ హోటల్స్కి వెళ్ళడం, ఫుడ్ రివ్యూస్ ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటాం, కానీ ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు తెలుసుకుంటున్నారు, ఎవరు తెలుసుకోవట్లేదు. సో ఇలా చాలా మంది ఇతను ఇప్పుడు మనం చూసిన ఈ స్టేషన్లో ఒక్క వ్యక్తే కాదు, చాలా మంది ఉన్నారు ఇలా వెంటపడిపోయి ఉన్న వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో గైస్, మేము చేస్తున్న ఈ ప్రయత్నం కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కాకుండా మేము ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా మందిని ఇలా ఉన్న వాళ్ళని మేము మీ ముందుకు తీసుకురాగలుగుతాం. సో గైస్, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే గైస్, వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి గైస్. అంటే మీరు పెట్టే కామెంట్స్ బట్టి మేము ఏదైనా ఒకవేళ మిస్టేక్ చేసినా ఏం చేసినా మాకు తెలుస్తుంది. సో గైస్, థ్యాంక్ యూ గైస్. అదే గైస్, వీలైతే మీరు హెల్ప్ చేయండి, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో మాకు బాగా సపోర్ట్గా మీరు ఎంకరేజ్ చేశారు, అదేవిధంగా ఇది కూడా మాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఫ్యూచర్లో కూడా బాగా వీడియోస్ చేస్తాం, బాగా ఇంట్రెస్ట్గా చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ గైస్, బై గైస్.